ఇది పౌడర్ అనమాట. ఇది ఫేస్కి తప్ప అన్ని చోట్ల వాడతాం, మనందరికీ తెలుసు. నేను కూడా దానికే తీసుకున్నా. అంటే మనం హాస్టల్లో ఉంటాం కాబట్టి ఎక్కువ స్నానం చేయకపోయినా మన పక్కన ఉన్నాడు కంపు రాకుండా ఉండాలంటే ఇది బాగా యూజ్ అవుతుంది మనకి. ఈవినింగ్ రూమ్కి వచ్చేసాక కొందరు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తోనో బాయ్ ఫ్రెండ్స్తోనో మాట్లాడుకుంటూ కొన్ని నొప్పులు మర్చిపోతారు. కానీ నేను అలాంటి సింగిల్ గర్ల్కి ఏంటంటే ఇది కొట్టుకుని తప్పుడు మూసాక పడుకుంటే పొద్దున వరకు లేవకెళ్ళదు అనమాట. ఇవి వచ్చేసి టవల్స్, పైన తుడుచుకోవడానికి ఒకటి, కిందకు ఒకటి. హాయ్ హలో నమస్తే అందరికీ. ఈ వీడియో వచ్చేసి ఎవరైతే ఏపీ కానిస్టేబుల్కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళ కోసం అనమాట. వాళ్ళంతా త్వరలో ట్రైనింగ్కి వెళ్ళబోతున్నారు. త్వరలో అంటే ఎప్పుడన్నది మనకు కూడా తెలియదు. అసలు పంపించే వాళ్ళకే క్లారిటీ లేదు, ఇంక మనకలా తెలుస్తుంది. ఆల్రెడీ 3 years కంప్లీట్ చేసుకున్నాం. మొన్న నోటిఫికేషన్ వచ్చి 3 సంవత్సరాలు ఆగాం. ఇంకో 30 రోజులు ఆగలేమని మనకు సర్ది చెప్పుకుంటూ ఆగస్టు నుండి లాక్కుంటూ వస్తున్నాం. ఎనీవేస్, ఏదైతేనే నాకు తెలిసి డిసెంబర్లో ఖచ్చితంగా వెళ్తామని అనిపిస్తుంది. వెళ్తే మంచిదని కూడా అనుకుంటున్నాం. ఓకే, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు ఈ వీడియో పర్పస్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియో వచ్చేసి మనం కానిస్టేబుల్ ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు అక్కడ మనకి ఏ ఏ వస్తువులు అవసరం అవుతాయో వాటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో కొన్ని ఐటమ్స్ మిస్ అయ్యి ఉంటాయి, వాటి గురించి నేను తర్వాత లాస్ట్లో చెప్తాను ఏమేమి మిస్ అయ్యాయి అనేది. మనం ఏ పనైనా ఎర్లీ మార్నింగ్ బ్రష్తోనే స్టార్ట్ చేస్తాం కాబట్టి ఈ వీడియో కూడా ఆ బ్రష్తోనే స్టార్ట్ చేద్దాం. కాకపోతే అందులో బ్రష్ అండ్ టంగ్ క్లీనర్ లేదు, ఎందుకంటే వెళ్ళే ముందే తీసుకుందాం, ఎక్కడైనా దొరికేస్తా అని చెప్పి తీసుకోలేదు. పేస్ట్ మాత్రం తీసుకున్నా, వచ్చేసి డాబర్ రెడ్, ఎందుకంటే నేను ఇదే ఎప్పుడు రోజు చేస్తాను కాబట్టి ఇదే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి స్నానానికి సంబంధించి ఇవి సోప్స్ అనమాట, రుద్దుకోవడానికి. ఈ సోప్ బాక్స్ అనమాట, ఆ సోప్స్ పెట్టుకోవడానికి. ఈ కర్చీఫ్స్ అనమాట, చెమట వస్తే తుడుచుకోవడానికి. ఇవి వచ్చేసి టవల్స్, పైన తుడుచుకోవడానికి ఒకటి, కిందకు ఒకటి. నెక్స్ట్ వచ్చేసి ఇది పౌడర్ అనమాట. ఇది ఫేస్కి తప్ప అన్ని చోట్ల వాడతాం, మనందరికీ తెలుసు. నేను కూడా దానికే తీసుకున్నా. ఇది వచ్చేసి వ్యాజిల్ మాయిశ్చరైజర్, ఎందుకంటే చలికాలం కదా, ఇది రాసుకోకపోతే బాడీ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఇది వచ్చేసి సన్ స్క్రీన్. ఇది దేనికంటే మనకు వచ్చింది అసలు ఏపీఎస్పి. దానివల్ల గ్రౌండ్లో మనం ఎక్కువ ఉంటాం కాబట్టి ఎండకు మాడిపోతూ ఉంటాం, దాని నుంచి కొంచెమైనా ప్రొటెక్షన్ ఇస్తుందని చెప్పి తీసుకున్నాను. నేను ఎప్పటి నుంచో వాడుతున్నానండి, అది నాకు అవసరం. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆయిల్ తలకు పెట్టుకోవడానికి. ఇది ఫాగ్ సెంట్, ఎక్కడైనా బయటికి వెళ్ళేప్పుడు అవుటింగ్కి వెళ్ళేప్పుడు పనిచేస్తుంది. ఎందుకంటే లేదంటే మనం హాస్టల్లో ఉంటాం కాబట్టి ఎక్కువ స్నానం చేయకపోయినా మన పక్కన ఉన్నాడు కంపు రాకుండా ఉండాలంటే ఇది బాగా యూజ్ అవుతుంది మనకి. మీరు కూడా తీసుకోండి. ఇది దువ్వెన, దీంతో మనకు పెద్దగా పని లేదులేండి, నేను తీసుకున్నాను. కానీ ఎందుకంటే మనకి వెళ్ళగానే డప్పు కొట్టేస్తారు కాబట్టి దాంతో మనకు పెద్దగా యూజ్ ఉండదు. ఇది మన బాయ్స్ అందరికీ బాగా యూజ్ అయ్యేది ఏంటంటే జిల్లెట్ బ్లేడ్. నేను డిమార్ట్లో తీసుకున్నాను. ఇది నాకు తెలియకపోతే వేరే అన్నయ్య తీసుకొని నాకు ఇచ్చాడు. నాకు తెలియదు పెద్దగా దీని గురించి, నాకు ఐడియా లేదు ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటని చెప్పి. వేరే అన్నయ్య అడిగితే నీకు తీసుకోండి, ఇందులో ఒక ఫోమ్ వస్తుందంట, బ్లేడ్స్ వస్తాయంట, 1 month 2 months వరకు సరిపోతే తీసుకో అని చెప్పాడు. నేను తీసుకున్నాను. ఇది జిల్లెట్ ఫోమ్ అనమాట. ఇది పూసుకొని సేవ్ చేసుకోవాలంట, మనకు తెలియదులేండి, అన్నయ్య చెప్పాడు. దీంతోపాటు ఆఫ్టర్ షేవ్ లోషన్ ఒకటి తీసుకున్నాను, అది ఎక్కడ మిస్ అయింది, అది కనిపించట్లేదు. మీరు కూడా తీసుకోండి ఆఫ్టర్ లోషన్ అని చెప్పి, పింపుల్స్ రాకుండా ఉంటుందంట సేవ్ అయిన తర్వాత. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన బట్టలు మనమే ఎప్పటికప్పుడు ఉతుక్కోవాలి కాబట్టి ఇది వచ్చేసి రిన్ పౌడర్. ఉతికిన తర్వాత ఆడేసుకోవడానికి తాడు కూడా తీసుకున్నాను. ఇది ఉజాలా, ఎందుకంటే మనకు వైట్ టీషర్ట్ ఒకటి ఇస్తారు కాబట్టి గ్రౌండ్లో, దానికోసం పనికొస్తుంది. ఉజాలా తీసుకున్నాను నీళ్ళ ముందు. దాని తర్వాత రిన్ సోప్స్ 3, సాఫ్ట్ టచ్ ఒకటి. మనం సరిగ్గా ఉతకపోయినా ఇదే సగం కవర్ చేస్తుంది మన స్మెల్ రాకుండా. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, మన బాయ్స్ అందరికి అసలు బతకాలి కాబట్టి మనం తీసుకుంటే మంచిది, అది మనకు యూజ్ అవుతుంది. దాని తర్వాత అవి వచ్చేసి దండ మీద ఆరేసుకున్న తర్వాత సపోర్ట్గా ఉండడానికి క్లిప్స్ కూడా తీసుకున్నాను. ఇంకా దాని తర్వాత ఇది బట్టల బ్రష్, ఇది వచ్చేసి నెయిల్ కటర్ అనమాట, నెయిల్స్ తీసుకోవడానికి. ఇంకా దాని తర్వాత ఇది వచ్చేసి షూ పాలిష్, ఇది షూ పాలిష్ చేసుకోవడానికి బ్రష్. ఇది వచ్చేసి సాక్స్లు అనమాట. ఇంకా కనిపిస్తున్నాయి చూడండి, ఇవి మాత్రం చాలా 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 ఇంపార్టెంట్, మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఎందుకో మనందరికీ బాగా తెలుసు జెండు బామ్, ఎందుకంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు గ్రౌండ్లో ఎంత కష్టపడతామో మనకు మాత్రమే తెలుసు. ఇది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటానంటే, మళ్ళీ చాలామంది జాబ్ వచ్చాక గ్రౌండ్కి వెళ్ళడం మానేసి చాలా సుఖపడిపోయి ఉంటారు. ఇప్పుడు సడన్గా ట్రైనింగ్ చేసేసరికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు గ్రౌండ్లో ఏం చేస్తాం తెలియకుండా చేస్తాం, కానీ ఒంటికి మాత్రం అవన్నీ నొప్పులు మాత్రం బాగా కనబడుతుంటాయి. ఈవినింగ్ రూమ్కి వచ్చేసాక కొందరు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తోనో బాయ్ ఫ్రెండ్స్తోనో మాట్లాడుకుంటూ కొన్ని నొప్పులు మర్చిపోతారు. కానీ నేను అలాంటి సింగిల్ గర్ల్కి ఏంటంటే ఇది కొట్టుకొని తప్పుడు మూసాక పడుకుంటే పొద్దున వరకు లేవకెళ్ళదు అనమాట. నాలాగే ఎవడైనా ఉంటే మాత్రం ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. లేదు మాకు వేరే ఆప్షన్ ఉందనుకుంటే మాత్రం మీ ఇష్టం. ఇది వచ్చేసి ప్లేట్ అనమాట. ఏంటి టిఫిన్ ప్లేట్లో ఉందని షాక్ అవ్వకండి, ఇది నేను కొనలేదు, ఇంట్లో కొత్తగా ఉందని చెప్పి మీకు చూపించడానికి పెట్టేశాను. తర్వాత ఏం పట్టుకెళ్తాను నాకే తెలియదు. తర్వాత ఇది స్పూన్స్, ఇందులో ఒకటి తీసుకుంటాను, స్పూన్ ఒకటి. ఇది రాగి మాల్ట్ వేసుకోవడానికి టైట్ కంటైనర్. ఇది వచ్చేసి వాటర్ బాటిల్ ఒకటి. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ విషయానికి వస్తే
కాజు, బాదం, ఇవి పంప్కిన్ సీడ్స్, ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, ఇవి వాటర్ మెలన్ సీడ్స్ అనమాట, ఇవి చియా సీడ్స్, ఇంకా డేట్స్, ఇంకా హనీ ఒకటి తీసుకున్నాను మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ కొంచెం హాట్ వాటర్లో వేసుకోవడానికి. హాట్ వాటర్ వాళ్ళు ఇస్తారా అంటే నేను కెటల్ కొనుక్కుందాం అని అనుకుంటున్నాను. కెటల్లో కొంచెం హాట్ వాటర్ అయ్యి మనకి ఎలాగో యూజ్ అవుతాయి, చలికాలం కదా, హాట్ వాటర్ పక్కా ఉండాలి. ఫ్లాస్క్ ఒకటి తీసుకోవాలి, అది కూడా మిస్ అయింది, కొనుక్కోవాలి బయటికి వెళ్ళి. ఏంటి డ్రై ఫ్రూట్స్ చేసి ఇవన్నీ ఉండాలని షాక్ అవ్వకండి. ట్రైనింగ్ చేయాలంటే ఆ మాత్రం ఉండాలి. మనది అసలు వీక్ బాడీ, పైగా ఏపీఎస్పీ ట్రైనింగ్ కాబట్టి ఉండాల్సిందే. ఇంకా కొన్ని మిస్ అయ్యాయి. మిస్ అవ్వడం అంటే కొన్ని స్నాక్స్ అవి తీసుకోవాలి. తినాలి కదా గట్టిగా ట్రైనింగ్ చేయాలంటే. వాళ్ళు పెట్టే ఫుడ్తో మనం ట్రైనింగ్ చేయాలంటే షెడ్కి వెళ్ళిపోద్ది బాడీ, ఆ మాత్రం ఉండాలి తినడానికి. ఇంకా ఇవన్నీ పెట్టుకోవడానికి డబ్బాలు తీసుకున్నాను. ఇంకా దాని తర్వాత నాకు జిలెట్ బ్లేడ్ చూడగానే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. చాలామందికి గడ్డం పెంచుకోవాలని ఆశ ఉంటుంది, కానీ డిపార్ట్మెంట్లోకి వచ్చాక ఆశను చంపే సమాధి చేశాడు నాకులాగా. ఏం చేస్తాం, తప్పదు. అది ఉండాలి, దాంతోపాటు ఇది ఉండాలంటే కుదరదు. దేన్నో ఒకదాన్ని సాక్రిఫైస్ చేయాలి, తప్పదు. ఇంకా దాని తర్వాత కొన్ని ఐటమ్స్ మిస్ అయ్యాయని చెప్పాను. అవి వచ్చేసి బెడ్షీట్స్, ఇంకా పిల్లో కవర్స్ ఆర్డర్ పెట్టాను, ఇంకా రాలేదు. వాటర్ ఫ్లాస్క్ ఒకటి తీసుకోవాలి, బ్రష్ అండ్ టంగ్ క్లీనర్ అది ఎలాగైనా తీసుకుంటాం, ఇంకా బాత్రూమ్ స్లిప్పర్స్ ఒకటి. ఇంకేమైనా మిస్ అయ్యి అనిపిస్తే కింద కామెంట్ చేయండి. షాంపూస్ కూడా లేవు, అవి కూడా మిస్ అయ్యాయి. కింద కామెంట్ చేయండి ఏమైనా మీకు ఏమైనా తెలిసి ఉంటే, అవి తీసుకుంటాను తర్వాత. ఇవన్నీ పట్టుకెళ్ళాలంటే లగేజ్ బ్యాగ్ కంపల్సరీ కాబట్టి నేను సఫారీ తీసుకున్నాను. బయట షాప్లో నాకు 2000 పడింది. మీరు నచ్చింది తీసుకోండి. ఇదైతే బాగానే ఉంది, 2000 వర్తే. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ బ్యాగ్ ఒకటి తీసుకున్నాను, అది కూడా సఫారీనే. ఇది మనకు అవుటింగ్కి వెళ్ళినప్పుడు, దేనికైనా క్లాసులకు వెళ్ళినప్పుడు దానికి పనికి వస్తుందని చెప్పి తీసుకున్నాను. ఈ వీడియోని మీరు ఎక్కడ దాకా చూసారంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నా. అలాగే కొంచెం కష్టమైన ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇక మీద మన పోలీస్ ట్రైనింగ్కి సంబంధించి ఏ వీడియోస్ అయినా అందులో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా ట్రైనింగ్ అప్డేట్ అంటారా, ఎప్పుడు వెళ్తాం మనకే క్లారిటీ లేదు. మనకే కదా, పంపించే వాళ్ళకి కూడా ఇంకా తెలియదు అనుకుంటా. అది సంక్రాంతికి ముందు వెళ్తామో తర్వాత వెళ్తామో తెలియదు, కానీ ఎప్పుడైనా వెళ్ళక తప్పదు. కానీ ఈలోపు మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఇంజరీస్ అవ్వకుండా హెల్త్ అది జాగ్రత్తగా కాపాడుకుంటారని మరీ కోరుకుంటూ ఉంటా. బాయ్. ఇంకంతే, వీడియోలు ఇంకేం లేదు.